ప్రకాశం జిల్లా వాసులు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న ఫిషింగ్ హార్బర్ కల సాకారం కానుంది. కొత్తపట్నం దగ్గర ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. కేంద్రం ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అపార మత్స్య సంపద లభ్యమయ్యే ప్రాంతంలో హార్బర్ రానుండటంతో జిల్లా వాసులు సంతోషపడుతున్నారు. వేల మంది మత్స్యకారు కుటుంబాలకు ఉపాధి కల్పనతో పాటు మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ఊతమిచ్చే కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ పై టీవీ9 స్పెషల్ స్టోరీ. సాగరమాల ప్రాజెక్టు 2 కింద కొత్తపట్నం దగ్గర 392.45 కోట్ల రూపాయల వ్యయంతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కానుంది. హార్బర్లో 1000 వరకు పడవల్ని నిలపవచ్చు. హార్బర్ పరిధిలో ఏడాదికి 27,500 మెట్రిక్ టన్నుల చేపల్ని పట్టుకునే అవకాశం ఉంటుంది. హార్బర్ నిర్మాణం కోసం కొత్తపట్నంలో భూసేకరణకు అధికారులు సమాయత్తమవుతున్నారు. 10 ఏళ్లుగా తమ జిల్లాలో ఫిషింగ్ హార్బర్ను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత హార్బర్ నిర్మాణం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం భూసేకరణ చేపట్టినప్పటికీ పలు సమస్యలతో మధ్యలోనే సేకరణ ఆగిపోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 8 చోట్ల ఫిషింగ్ హార్బర్లు, ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణానికి ప్రతిపాదించింది. సానుకూలంగా స్పందించిన కేంద్రం సాగరమాల ప్రాజెక్టు 2 కింద 3,000 కోట్ల అంచనా వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ ను నిర్మించడానికి స్థలసేకరణ కోసం సర్వే చేస్తున్న సమయంలో మత్స్యకారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భారీ ఎత్తున మత్స్యకారులు నిర్వాసితులుగా మారుతారన్న భయంతో కొంతమంది హార్బర్ నిర్మాణానికి ఒప్పుకోలేదు. అలా 3 ఏళ్లు గడిచిపోయాయి. కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం పంపిన తాజా ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకోసం అవసరమైన 40 ఎకరాల భూమిని గుర్తించాలని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుతో చేపల వేలం, కోల్డ్ స్టోరేజీ, ప్యాకింగ్ వంటి ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటున్నారు. మత్స్య పరిశ్రమకు అనుబంధంగా చిన్న పరిశ్రమల్ని కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. హార్బర్ మనకి ఇప్పుడే వాళ్ళ 6 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. మళ్ళీ అంతకు ముందు జరిగిందని మళ్ళీ ప్రోగ్రెస్ స్టార్ట్ చేసాం. ఈరోజు మన బాలాజీ గారు కూడా మనకి టూరిజం చైర్మన్గా ఉంటాం మా జిల్లాలోనే, అందరం కూడా కలిసి దీన్ని మళ్ళీ కూడా మొదలుపెట్టడం జరిగింది. యాక్చువల్గా దీనిది జీవో నెంబర్ 28/3/2016లో అప్పుడు మన కొత్తపట్నానికి ఆ రోజు శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కొత్తపట్నం ఏరియాలో కూడా మనకి అప్పుడు కృష్ణపట్నం ఉంది, తర్వాత ఇక్కడ కూడా ఒక ఫిష్ హార్బర్ పెడితే మంచిదని చెప్పేసి దాని ఉద్దేశంతో ఆ రోజు మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఆ రోజు శాంక్షన్ చేసిన తర్వాత గవర్నమెంట్కి కూడా మెమో పంపించారు. మెమో కూడా 14/26 నెంబర్లో /G1 2017లో కలెక్టరేట్కి మెమో పంపించారు. మెమో పంపించిన తర్వాత అప్పుడుండే మన కలెక్టర్ గారు, ఆర్డీఓ ప్లస్ అదేవిధంగా జేడీ ఫిషరీస్ వీళ్ళందరూ కూడా కలిసి ఇన్స్పెక్ట్ చేశారు. ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడ వీలవుతుంది అని చెప్పేసి అవంతా కూడా సీ కోస్ట్లో ఒకసారి చెక్ చేసుకున్నారు. వాళ్ళందరితో కూర్చోబెట్టేసి గ్రామ సభ పెట్టేసి గ్రామ సభలో కూడా తీర్మానం జరగాలి. అవన్నీ పెట్టుకునే టయానికి గవర్నమెంట్ మారిన తర్వాత ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఎవరు పట్టించుకోలేకపోవటం, ఆ తర్వాత మళ్ళీ లాస్ట్లో వచ్చినప్పుడు పాదర్తిలో పెడదామని కొంతమంది కొత్తపట్నంలో పెడదామని చెప్పేసి కొంతమంది కొన్ని ప్రపోజల్స్ కూడా చేశారు. తర్వాత ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తపట్నం పల్లిపాలెం దగ్గర ఫిజిబిలిటీ అని చెప్పేసి అక్కడ 17 ఎకరాల 54 సెంట్లు కూడా ఐడెంటిఫై చేసి దాన్ని అలాట్ చేశారు. అది కూడా ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది. ఒకసారి ఫైనల్గా గ్రాండ్ సబ్ పెట్టేసి గవర్నమెంట్కి పంపిస్తే దాని పని కూడా మొదలు పెడతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కొత్తపట్నంలో హార్బర్ నిర్మాణానికి అయ్యే వ్యయం 392.45 కోట్లు. ఇందులో కేంద్రం నుంచి 150 కోట్లు రానుండగా నాబార్డ్ నుంచి 218 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 24.25 కోట్లు సమకూర్చనుంది. కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి డిపిఆర్ ను ఇప్పటికే అధికారులు తయారు చేశారు. హార్బర్ పరిధిలో ఏడాదికి 27,500 మెట్రిక్ టన్నుల చేపల్ని పట్టుకునే అవకాశం ఉంటుంది. స్థానిక మత్స్యకారులు కూడా పడవల్ని ఒడ్డుకు చేర్చకుండా హార్బర్లో నిలుపుకునే వీలు కలుగుతుంది. రోజు మత్స్యకారులు చేపల వేట సాగించవచ్చు. పట్టిన చేపల్ని వెంటనే అమ్ముకోవడానికి, ఓడల్లో ఇతర ప్రాంతాలకు తరలించడానికి అవకాశం ఉంటుంది. హార్బర్ నిర్మాణంతో తమ జీవితాలు బాగుపడతాయంటున్నారు మత్స్యకారులు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వారు తప్పనిసరిగా కొత్తపట్నం మండలంలో హార్బర్ నిర్మించాలనేది వాళ్ళు కేటాయించేశారు ఎక్కడైతేమి. అందువల్ల మా స్థానికులు అందరం మాట్లాడుకుని
ఎక్కడో కట్టితే మళ్ళీ మాకు ఇబ్బంది అని చెప్పి మా గ్రామం నేరే కొత్తపట్నం పల్లిపాలెం గ్రామం నేరే మా పంచాయతీ బోర్డర్ ఎంతవరకు అయితే ఉందో ఉత్తరం వైపు నుంచి దక్షిణ వైపు ఎంతవరకు వస్తే అంతవరకు ఊరి నేరే కట్టమని మేము కోరడం జరిగింది. అది అధికారులకు అందరికీ కూడా తెలియపరిచాము. అదేవిధంగా వాళ్ళు అదే సరేనని ఒప్పుకుని వెళ్ళారు. అదే కాకుండా మాకు హార్బర్ కట్టేటప్పుడు కానీ మా వాళ్ళకి ఎలాంటి ఇల్లు తీసేయటం కానీ వాళ్ళకి పునరావాసం కల్పించి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించి ఇక్కడ జరిగేటువంటి పనుల్లో ఏదైనా సరే చిన్న చిన్న ఉద్యోగాలైనా సరే మా స్థానికులకే ఇవ్వాలని మేమందరం కోరాము. మీకే ఇస్తామని చెప్పి ఉన్నారు. అందువల్ల హార్బర్ కట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదని అందరూ కోరిక మీద మేము మన అధికారులు వచ్చినప్పుడు తెలియపరిచాం. ఇప్పటికే రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. అన్ని అడ్డంకులు దాటి ఇప్పుడు కొత్తపట్నంలో హార్బర్ ఏర్పాటు కానుంది. దీని ద్వారా సుమారు 15,000 మంది మత్స్యకార కుటుంబాలకు ఉపాధి అవకాశాలు రానున్నాయి. కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలపడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ గ్రామమైనా అభివృద్ధి చెందాలి అంటే రాకపోకలు, వాణిజ్యము, ఎగుమతులు, దిగుమతులు ఇవన్నీ ఉండాలి. రోడ్లు అన్నీ బాగుండాలి, వసతులు అన్నీ బాగుండాలి. ఇవన్నీ బాగుండాలంటే ఆ ప్రాంతంలో ఒక గొప్ప ఏదైనా వాణిజ్యకారకమైనటువంటి విషయం ఉండాలి. కాబట్టి మా మారుమూల ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లాలో, మా మారుమూల ప్రాంతమైనటువంటి కొత్తపట్నంలో ఇటువంటి ఫిషింగ్ హార్బర్ అనే కార్యక్రమాన్ని ఇవ్వడం అనేది మాకెంతో ఆనందం అండి. ఇక్కడ మా మత్స్యకారులు కొత్తపట్నం గ్రామంలో ఇబ్బంది పడకుండా వారికి వనరులు ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ సంభాళించుకొని ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసినట్టయితే మా కొత్తపట్నం గ్రామం డెవలప్ అవుతుంది, మా రోడ్లు బాగుపడతాయి, మా ఊరు బాగుపడుతుంది, మా ప్రజలు 15,000 మందికి ఉపాధి దొరుకుతుందండి. స్థానికంగా ఉపాధి అవకాశాలని పెంచి వారి ఆర్థిక అభివృద్ధి, జీవన ప్రమాణాలని మెరుగుపరచడమే హార్బర్ నిర్మాణ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఆ లక్ష్యం నెరవేరి తమ జీవితాలు బాగుపడాలని మత్స్యకారులు ఆశిస్తున్నారు.